వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఏపీలో వైట్ ఫైట్ హాట్గా కొనసాగుతోంది. రోజుకో శ్వేతపత్రంతో ఏపీ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. మొన్న పోలవరంపై శ్వేతపత్రంపై ఏపీ సర్కార్ ఇవాళ అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. మొన్న పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం ఈరోజు అమరావతిపై మరో శ్వేతపత్రం రిలీజ్ చేయనుంది. శ్వేతపత్రాల విడుదల నేపథ్యంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయాలంటున్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. గత ప్రభుత్వ అవినీతి సొమ్ము రాబట్టాలంటూ ఆయన సీఎం చంద్రబాబుకు నేరుగా లేఖ రాశారు. రెవెన్యూ రికవరీ యాక్ట్తో అవినీతి సొమ్ము రాబట్టొచ్చా? శ్వేతపత్రాల విడుదలతో చంద్రబాబు అసలు లక్ష్యమేంటి? పైసా వసూలు ఇవాటి లంచ్ అవర్ డిబేట్. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఎకనమిస్ట్ విశ్లేషకులుగా ఉన్న పాపారావు గారు. పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు, మొత్తం 7 రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా ఆల్రెడీ పోలవరం పైన ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. లేటెస్ట్గా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి అమరావతి పైన ఒక శ్వేతపత్రాన్ని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచింది, ఆ సొమ్మును మొత్తం రాబట్టాలి అంటూ రెవెన్యూ రికవరీ యాక్ట్ను అమలు చేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిన్న ఒక లేఖ రాశారు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? ఈ శ్వేతపత్రాలు లక్ష్యం కానీ, అలాగే ఇప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయాలన్న మాజీ మంత్రి యనమల సూచన కానీ, వీటన్నిటి టార్గెట్ అవినీతి సొమ్మును రాబట్టడమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఒకటి ప్రధానంగా ఏంటంటే, యనమల గారు రాసిన దానిలో రెవెన్యూ రికవరీ యాక్ట్ వాడండి, లేకపోతే వేరే చట్టం చేయండి అన్నారు. ఒకటి, దీనిలో రెవెన్యూ రికవరీ యాక్ట్ నేను స్టడీ చేసిన దానిలో 1890కి సంబంధించింది. అది మామూలుగా ఏంటంటే భూమి శిస్తు కానీ ఇట్లాది, లేకపోతే ఏదైనా పెండింగ్ బకాయిలు రెవెన్యూలో జనాల నుంచి రావాల్సిన వసూళ్లు కనుకుంటే దాన్ని వసూలు చేసుకోవడానికి వాడే చట్టం తప్పితే, ఇక్కడ ఈ విధమైన దానికి ఎక్కడైతే మీకు అవినీతి ఆస్పెక్ట్ కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు కదా దీనిలో, అంటే అవినీతి చేయబడ్డ సొమ్మును కక్కించండి, దానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఈ యాక్ట్ పోస్తే దానికి ఉపయోగపడదు. కాబట్టి ప్రత్యేక చట్టం అనేది ఆయన చెప్పిన దానిలో మనం నిర్ధారణగా తీసుకోవాలి. అయితే ప్రత్యేక చట్టం చేయాలంటే ఫస్ట్ మీరు ప్రత్యేక చట్టానికి అక్కడ దాకా వెళ్లే ముందు ఏది ప్రత్యేక చట్టం సరే చేస్తారు, గతంలో ఎవరి దగ్గర చేసినా దీనిలో ప్రధానంగా ఏంటంటే మీరు దీనిలో ముందు అవినీతిని నిరూపించాలి. అవినీతి నిరూపించినప్పుడు ఇదమిద్దంగా ఇంత అవినీతి జరిగిందనేది పిన్ పాయింటెడ్గా చెప్పగలగాలంటే దానికి మీ దగ్గర అంతా ఇప్పుడు శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారు. దానిలో అవినీతికి 7 శ్వేతపత్రాలు, దానిలో 2 ఇవాళ అమరావతితో కలిపి 2 అయిపోతాయి, ఇంకో 5 ఉంటాయి. దానిలో ప్రధానంగా ఇక మిగతా అంశాలు, రకరకాల అంశాలు వస్తాయి, ఆర్థిక అంశాలు కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఇక్కడ ఇవాళ ఆంధ్రజ్యోతి స్పష్టంగా చెప్పిన దాన్ని ఇక్కడ మీకే చూపిస్తాను. శ్వేతపత్రమా రహస్య పత్రమా అని 11వ పేజీ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో అయితే ఉంది. అది దాని ప్రకారం ఏంటంటే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఆర్థిక శాఖ ఉందో అది ప్రభుత్వం ఇప్పుడు వివరాలు అడుగుతుంటే, పెండింగ్ బిల్లులకి సంబంధించి ప్రభుత్వం వివరాలు అడిగిందంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇంతవరకు ఆ వివరాలు సరిగ్గా ఇవ్వట్లేదనేది డీటెయిల్డ్ కథనం అది వచ్చింది. మరి అట్లాంటి వివరాలు రానప్పుడు శ్వేతపత్రాలు ఎలా సాధ్యం? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పెండింగ్ బిల్లులు రానప్పుడు, మీకు బిల్లుల వివరాలు రానప్పుడు శ్వేతపత్రం అంటే రేపొద్దున సమర్పించబోయే ఇతరత్ర శ్వేతపత్రాలు ఉన్నాయి కదా, ఏదైతే మీకు ఫైనాన్స్కి సంబంధించి ఖర్చులు, లావాదేవీలు, దీనికి సంబంధించి అది ఎలా సాధ్యం అనే ప్రశ్న ఆంధ్రజ్యోతి వేసింది. శ్వేతపత్రం అలా సాధ్యం కాదు. మీకు చెల్లింపులకు సంబంధించి, చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన వివరాలు తెలియకుండా మీరు శ్వేతపత్రాలు ఇవ్వలేరని చెప్పింది. అంటే మీరు శ్వేతపత్రమే ఇవ్వడానికి ఇన్ని ఆటంకాలు ఉన్నప్పుడు రేపు పొద్దున శ్వేతపత్రం లేకుండా, లేకపోతే గత 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, వాస్తవ పరిస్థితిని వివరించడానికి మేము శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి స్వయంగా దానికి వివరణ ఇచ్చారు. వాస్తవ పరిస్థితి వివరించాల్సిందే. పైగా ముఖ్యంగా వాస్తవ పరిస్థితి జనాలకు కొత్తగా చెప్తే వేరు, జనాలకి చెప్పేసి అంతటితో సరిపెడితే వేరు. అలా కాకుండా మీరు రెవెన్యూ రికవరీ అంటే ఇప్పుడు జగన్ నుంచి వసూలు చేయాలనేదే, లేకపోతే వైసీపీ వాళ్ళ నుంచి వసూలు చేయాలనే రెవెన్యూ రికవరీ చట్టం పెట్టాలంటే అది చాలా పకడ్బందీగా ఉండాలి. ఇలా లొసుగులతో ఉండకూడదు కదా. ఒకవేళ ఏమైనా లొసుగులు ఉంటే అది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే మీరు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడితే రెండో వాళ్ళ ఆస్తుల్ని కనుక మీరు జప్తు చేయడానికో, వాటిని స్వాధీనం చేసుకోవడానికో, వాటిని వేలం వేయడానికో నిర్ణయించుకోవటమే కదా దరిదాపుగా. అది చేయాలంటే మీరు చాలా పక్కాగా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దానిలో ఒక భాగం ఏంటంటే శ్వేతపత్రాలు పక్కాగా ఉండాలి. శ్వేతపత్రాలు పక్కాగా ఉండటానికి ఆటంకాలు ఉన్నాయని చెప్పి రెవెన్యూకి సంబంధించిన చెల్లించాల్సిన బిల్లుల వివరాలే రావట్లేదని చెప్పి ఆంధ్రజ్యోతి శ్వేతపత్రమా రహస్యపత్రమా అన్న తర్వాత, మీకు శ్వేతపత్రం సాధ్యం కాదు ఇదంతా వివరాలు రాకుండా అన్న తర్వాత
ఎంత కాంప్లెక్సిటీ ఉందో చూడండి దీనిలో. అందుకని ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలను సేకరించడమే కష్టమైంది. ఆ తర్వాత మీకు ప్రైవేట్ విచారణలు కూడా అవసరం అవుతుంది. ఇప్పుడు ఇదే కాకుండా రేపు పొద్దున మీరు రెవెన్యూ రికవరీ యాక్ట్ ఒక జగన్ దగ్గర నుంచో వైసీపీ దగ్గర నుంచి వసూలు చేయాలంటే దేర్ ఆర్ అదర్ థింగ్స్ దట్ ఆర్ టు బి అటెండెడ్ టు. ప్రైవేట్ విచారణలు కూడా అవసరం అవుతుంది. అంటే ఒక రకమైనటువంటి చట్ట వ్యవస్థని మీరు ఏర్పరచాల్సి వస్తుంది. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జగన్ దగ్గర నుంచే కాదు, గతంలో పరిపాలకులు అందరి దగ్గర నుంచి ముక్కుబిండి ఎవరి దగ్గర వసూలు చేసినా సామాన్య జనంలో భాగంగా నేను కూడా చాలా సంతోషిస్తాను. జర్నలిస్ట్గా కానీ జనంలో భాగంగా కానీ నాకు కూడా చాలా సంతోషం. అందరి దగ్గర వసూలు చేయాల్సిందే, పైసా కక్కించాల్సిందే. వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో, వీళ్ళు ఎక్కడ దిగినయ్యారు, ఎక్కడికి చేరారు అనేది విచారణ జరగాల్సిందే. దానిలో ప్రభుత్వ ధనాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగపరిచారు, ఏ స్థాయిలో వాడుకున్నారు, ప్రజల సొమ్ముని ఇష్టానుసారం మెక్కి ఏ విధంగా జలగల్లాగా బలిశారనేది తెలియాల్సిందే. కానీ తెలియటంతో పాటు వసూలు జరగాల్సిందే, అది ప్రజలకు మళ్ళీ తిరిగి ఆ డబ్బు ఓడబడాల్సిందే. కానీ నేను చెప్పేది ఒకటి, ఈ పేరుతో వేధింపులు జరగకూడదు అనేది. ఈ పేరుతో గత అనేక సంవత్సరాలుగా వేధింపులు జరిగినాయి అని నేను అన్నగాని ఎంతమంది మీద జగన్ మీద పెండింగ్ కేసులు ఉన్నాయి, చంద్రబాబు మీద స్టేలు ఉన్న కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ ఉదాహరణ చూస్తా, అసలు ఉదాహరణ నేను చంద్రబాబు గురించి ప్రస్తావించడానికే కాదు, ఇవాళ కళ్యాణ్ బెన్ టీఎంసీ ఎంపీ ఈ మధ్య ఇవాళ అన్నది ఏంటి, ఆయన ఏమంటున్నాడు, చంద్రబాబు మీద అవినీతి కేసులు ఉంటే మీరు ఎలా తీసుకున్నారు, మీ దగ్గరికి వస్తే వాషింగ్ పౌడర్ నిర్మా అయ్యాడా అని మోడీని అడుగుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈయన మీద కూడా అవినీతి కేసుల గురించి అక్కడ టీఎంసీ ఎంపీ ప్రస్తావిస్తాడు. నేను అనేది ఒకటి, ఇక్కడ నంద్యాల ఎంపీ శబరి కౌంటర్ ఇచ్చారు. ఏమన్నారు ఆయన? నంద్యాల ఎంపీ ఆమె నిన్న కౌంటర్ ఇచ్చారు. సార్ ఎంపీలు కౌంటర్ ఇవ్వటం అన్నీ కాదు, ఏంటంటే ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళ తరఫున మాట్లాడతారు. మీరు ఎవరైనా బయట వాళ్ళు న్యూట్రల్ వాళ్ళు వీళ్ళు ఎవరో అవినీతి పనులు కాదు స్వచ్ఛమైన వాళ్ళని మాట్లాడే స్థితి ఉంటే గనక మంచిది. అది అంటే పాపారావు గారు అసలు అంటే ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది గతంలో ఎప్పుడైనా ఉపయోగించారా? ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా అవినీతి సొమ్మును కక్కించొచ్చా, ముక్కుపిండి అవినీతి సొమ్మును వసూలు చేయొచ్చా? అంటే మనం గొంగళ్ళలో తింటున్నాం సార్, ఈ గొంగళ్ళలో వెంట్రుకలేరు ఉపయోగం లేదు. అవినీతి మయంగా మారినటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం. దీనిలో కంచె చేను మేసినట్లు ఎవరైతే కాపాడాలో వ్యవస్థ వాళ్ళంతా కలిసి తింటున్న పరిస్థితి వాస్తవం ఉంది. ఎక్కడో కొద్ది మంది రాజకీయ నాయకులు తప్పితే ఈ రోజు అవినీతి మరకలు లేని, వాస్తవంలో అవినీతికి పాల్పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న. ఉదాహరణకి మీకు చెప్తా, ఎన్నికల్లో ఇట్లా ఖర్చు పెడుతున్నారు కదా రాజకీయ పక్షాలు, ఈ డబ్బులన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇంత ఖర్చు పెట్టిన తర్వాత పోనీ వాళ్ళ వ్యాపారాల్లోంచి, వాళ్ళు చేసిన దీనిలోంచి, వాళ్ళకున్న సొంత ఆదాయ వనరులోంచి తెచ్చి ఖర్చు పెడుతున్నారా? ఎన్నిసార్లు ఖర్చు పెడతారా? అలా మొత్తం ఆస్తులు అయిపోయి వాళ్ళు అడుక్కుంటారు కదా. కాబట్టి ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళీ వసూలు చేసుకోవాలి, నెక్స్ట్ ఎలక్షన్లకు ప్రిపేర్ అవ్వాలి. ఇది అవినీతి లేకుండా ఎలా సాధ్యమవుతుంది? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా 100,000 కోట్ల రూపాయలు పాలకపక్షం ప్రతిపక్షం ఖర్చు పెట్టినాయి. పాలకపక్షం ఎక్కువ ఖర్చు పెట్టి ఉండొచ్చు, ప్రతిపక్షం కూడా ఖర్చు పెట్టింది. ఈ ఖర్చు అంతా డబ్బులు అంతా స్వచ్ఛమైనదేనా? వీళ్ళు వ్యాపారాలు చేస్తే ఇచ్చారా, లేకపోతే వాళ్ళ సొంత ఆదాయాల నుంచి ఇచ్చారా? దీనిలో జనం దగ్గర నుంచి గతంలో లేకపోతే ఏ రూపంలోనైనా, లేకపోతే ఇప్పుడు గనక ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ వసూలు చేసుకోకుండా ఎంతమంది. కాబట్టి అవినీతిని ఆపటం అనేది ఎన్నికల్లో అవినీతి ఉన్నంతకాలం అసలు సాధ్యం కాదు. ఫస్ట్. రెండోది, అవినీతిని ఆపాలని, ఎన్నికల్లో అవినీతిని ఆపాలనుకున్నా మీరు రాజకీయ నేతల చిత్తశుద్ధి కూడా దానికి అవసరం. వ్యక్తిగతంగా పోనీ, పార్టీ పరంగా అవినీతి ఒక భాగం, వ్యక్తిగత అవినీతి ఒక భాగం. ఇన్నిటికి సంబంధించి నేను స్పష్టంగా ఒకటి చెబుతున్నాను. ఈరోజు ఏంటంటే విచారణ జరపాలంటే కనుక మీరు చూడండి, మోడీ గారి పార్టీలో చేరిన ఈడీ ఇది మన ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఎంతమంది విషయాలు బయటకు వచ్చినాయి, ఎన్ని కార్పొరేట్ కంపెనీలు నిధులు ఇచ్చినాయి రకరకాల పార్టీలకి, ముఖ్యంగా బీజేపీకి ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. కానీ దాని మీద కొంచెం ఇష్యూ అయింది. అంటే పాపారావు గారు, గతంలో ఎప్పుడైనా ఏదైనా రాష్ట్రంలో కానీ లేదంటే కేంద్రంలో ఎప్పుడైనా ఈ విధంగా ఈ రికవరీ యాక్ట్స్ ద్వారా అవినీతికి పాల్పడిన వాళ్ళ నుంచి డబ్బులు కక్కించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వెరీ 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 మైన్యూట్. ఎందుకంటే ఈడీ కేసులే చూడండి, ఈడీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది కదా, ఎన్ని వేల కేసులు పెట్టింది. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కేసులు పెట్టింది కదా. చాలా ఆస్తులను అది ఫ్రీజ్ చేస్తుంది, జప్తు కాదు ఫ్రీజ్ చేస్తుంది. ఆస్తులు వినియోగించుకోకుండా దాన్ని హోల్డ్లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఆ కేసులు ఎన్ని ప్రూవ్ అవుతున్నాయి, దాని నుంచి ఎన్ని వసూళ్లు జరిగినాయి, ఎంత మినిస్క్యూల్ పర్సెంటేజ్ జరిగింది. అది మీకు అదే తార్కాణం. దేశంలో అవినీతిని నిర్మూలించడంలో భాగస్వామి అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ని కేసులు పెట్టింది, ఆ ఎన్ని కేసులు నిర్ధారణ అయిన కేసుల్లో ఎంత పర్సెంటేజ్ వసూలు అయింది, మినిస్క్యూల్. ఆ దగ్గర డేటా నా దగ్గర ఇప్పుడు లేదు, చాలా మైనర్ పర్సెంటేజ్ మాత్రమే వసూళ్లు. అంటే కొన్ని, అంటే ఇది ఏనుగులు పోయేదో కంతలు అలాగే ఉన్నాయి, ఎలుకలు పోయేయో చీమలు పోయో కంతలు పొట్టాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వాతావరణం తప్పితే నిజానికి అవినీతిని ఆపేదానికి ఈ దేశంలో ఇంతవరకు ఏ రకమైనటువంటి
రికవరీ మెకానిజం సరైనది లేదు. ఏమో ఒకటే జరగాలి. దీనిలో జరిగేది ఏంటంటే మొత్తంగా రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన అవ్వాలి. దానిలో సరే ఇందాక నేను చెప్పినట్టు ఎన్నికల వ్యవస్థ కూడా ప్రక్షాళన అవ్వాలి. ఈ ఎన్నికల వ్యవస్థలో ఇలా డబ్బులు ఖర్చు పెట్టే వ్యవస్థ పోతే మినహా ఫస్ట్ స్టెప్ పడదు ఆ డైరెక్షన్ లో. ఓకే, అంటే పాపారావు గారు ఇగోండి, మీరు ఇందాక ప్రస్తావించారు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, ఇందాక మనం ప్రస్తావించినట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్ దాన్ని అమలు చేయాలి. ఒకవేళ రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయని పక్షంలో ప్రత్యేక చట్టాల ద్వారా సొమ్మును రాబట్టాలని ఆయన అన్నారు. అంటే ప్రత్యేకంగా చట్టం చేయాల్సి ఉందా, లేదంటే ఆ తరహా చట్టాలు ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ? నాకు తెలిసి అయితే తెలంగాణలో రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా బహుశా ఇది ల్యాండ్ రెవెన్యూస్కి సంబంధించింది. నా దగ్గర కూడా ఒకటి ఉంది. ఈ తెలంగాణ ల్యాండ్ రికవరీ, అదే తెలంగాణ రెవెన్యూ రికవరీ యాక్ట్ అని ఒకటి స్పెషల్గా చూశాను నేను. దేశానికి మొత్తానికి సంబంధించి కాకుండా బహుశా ఎక్కడ నాకు తెలిసి అయితే ఇట్లాంటిది పెట్టలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అదే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అదే ఉంది. డివిజన్ అయిన తర్వాత మళ్ళీ తెలంగాణ రెవెన్యూ రికవరీ యాక్ట్ అని మళ్ళీ కొంత అయినా కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు రాష్ట్రాల వారీగా విడివిడిగా పెట్టుకుంటే అవ్వదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఒకటి ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఒక చట్టం వస్తే మినహాయిస్తే రెవెన్యూ రికవరీ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రం చట్టం పెట్టినంత మాత్రాన ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆ చట్టం మీద లేకపోతే ఆ చట్టం కింద కేసులు నమోదైన వాళ్ళు సుప్రీంకోర్టుకో ఇంకో కోర్టుకో పోయి అట్లా ఆ రెండు రాష్ట్రానికి పాల్పడిన వాళ్ళు అలా ఎంజాయ్ చేయటమే ఇప్పుడు జరుగుతుంది. అదే కదా, చాలా కాంప్లికేటెడ్ ఫినామినన్ ఇది. అదే కాకుండా రాజకీయ అండా ఆశ్రయాలు ఉన్నాయి కదా. ఎవరైనా అవినీతి పరులు ఉన్నారంటే పోయి వాషింగ్ పౌడర్ నిర్మాణం అవుతుంది, అంత జరుగుతుందని మనం చెప్పుకుంటున్నాం కదా. అవినీతి పరుల కేసులు ఎక్కడ ప్రొసీడ్ అవుతున్నాయి, ఎప్పుడో వెలుగులోకి ఎప్పుడు వస్తాయంటే మీరు ఆ ఉన్న పాలకపక్షాన్ని వ్యతిరేకించినప్పుడు వెలుగులోకి వస్తాయి, లేకపోతే ఆ పాలకపక్షంలో మిమ్మల్ని చేర్చుకునే ఒత్తిడి ఏదైనా ఉంటే వ్యతిరేకం వస్తాయి. ఆ తర్వాత అది ఏమవుతున్నది, ఎవరికి కనపడుతుంది? ఏ అవినీతి పరుడైనా ఈ రోజు శిక్షించబడ్డా, ఈ దేశంలో ఎంత శిక్షించబడ్డాడు? ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఈడీ కేసుల్లో ఎన్ని నిర్ధారణ అయినాయి, ఎవరు జైలుకు పోయారు? ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కొందరికి శిక్షలు పడ్డాయి, కొందరంటే మీరు రాజకీయంగా నిరాశ్రయులైతేనో, రాజకీయంగా మీకు అండలేకపోతేనే ఎక్కువ సందర్భాల్లో జరిగినాయి. రాజకీయంగా బలవంతులైన వాళ్ళు ఎవరైనా జైలుకి ఎప్పుడైనా పోయారా? రాజకీయ అండదండలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా జైలు. ఇది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్, కాదంటలేదు పాపారావు గారు. అయితే ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా మేము వాస్తవాలు వెల్లడి చేస్తున్నామని చెప్తున్నారు. ఆల్రెడీ పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పోలవరం పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, ఎలాంటి సాయం తీసుకోవాలి, మళ్ళీ ఎంత సమయం పడుతుంది అన్నది క్లియర్ కట్గా వివరించారు. ఈరోజు రాజధాని అమరావతి మీద కూడా మాట్లాడుతున్నారు. అంటే వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించడం మంచిదే కదా. అంటే ఈ రెండు యాక్చువల్గా ఏంటంటే శ్వేతపత్రాలకు సంబంధించినంత వరకు పోలవరం, అమరావతి ఆయన పెట్ ప్రాజెక్ట్. పెట్ అంటే అమరావతి మరీ ముఖ్యంగా. దీని విషయంలో డబ్బులు రావాల్సి ఉంది కాబట్టి ఓ శ్వేతపత్రం రిలీజ్ చేయడం ద్వారా ఆయన బహుశా కొంత ప్రజల్ని సన్నద్ధం చేసేది ఏదంటే దీని విషయంలో మనకింత రావాల్సి ఉంది, పోలవరం విషయంలో ఇలా ఆగిపోయాం కాబట్టి ఇంత గ్యాప్ ఉంది, ఇంత డబ్బులు వస్తే గానీ అది పూర్తి అవ్వదు, రావాల్సిన డబ్బులు కదా. ఈ పోలవరం కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు, ఢిల్లీలో కూడా వివరాలన్నీ పొందుపరుస్తారు. ఎందుకంటే అది ఢిల్లీకి ప్రిపరేషన్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏంటంటే మిగతా శ్వేతపత్రాలన్నీ ఎలా ఉన్నా ఈ రెండు శ్వేతపత్రాల్లో రావాల్సిన డబ్బులకి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. ఎందుకంటే ఇంత మనకి వస్తే గానీ ఇది పూర్తి అవ్వదు, ఇంత మనకి రావాలి. రేపు బడ్జెట్ కి ముందు, తొందరలో బడ్జెట్ ఉంది కదా, ఈ నెల చివరిలోపు బడ్జెట్ ఉంటుంది, దేశ బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక మెమరాండం లాంటిది, ఒక అప్పీల్ చేసుకోవటం లాంటిది కూడా ఈ శ్వేతపత్రం ఈ రోజు ప్రజలకు చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇంత రావాలనేది కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఇవాళ ఢిల్లీ వెళ్తే ఆయన చెప్పుకునే దానిలో కూడా అమరావతి శ్వేతపత్రం ఇవ్వగానే ఆయన ఢిల్లీ వెళ్ళటం దీని వెనుకున్నటువంటిది ప్రధానంగా ఢిల్లీ నుంచి రావాల్సిన డబ్బులు. కాబట్టి ఇక మిగతా 5 శ్వేతపత్రాలు ఏ రకంగా దేనికి సంబంధించి ఉంటాయి అనేది నేను వివరాలు నా దగ్గర లేవు. కానీ 5 శ్వేతపత్రాలు భిన్నమైనవి, ఈ 2 శ్వేతపత్రాలు భిన్నమైనవి. ఈ 2 శ్వేతపత్రాలు ఇవ్వగానే ఆయన ఢిల్లీ వెళ్తున్నారంటే దీని వెనుకున్నది ఏంటంటే దానికి రావాల్సిన డబ్బుల గురించి, పోలవరానికి ఎట్లా డబ్బులు రావాలి, దాన్ని ఎలా పూర్తి చేయాలనేది, అమరావతి ఆయన పెట్ ప్రాజెక్టుకి సంబంధించి ఏ విధంగా డబ్బులు రావాలనేది ప్రిపరేషన్ కింద ఒక నోట్ కింద. ఇంత ముందే అడిగారు కదా అమరావతి 15,000 కోట్లు రేపు బడ్జెట్లో ఇవ్వాలనేది. మొన్నటిదాకా అది టెంటటివ్గా ఊరికే నోటి ఉజ్జాయింపుగా చెప్పారు. ఇప్పుడు ఎంత ఏంటనేది బహుశా వివరాలు రావచ్చు. రెండోది నేను ఒకటే చెబుతున్నా, మీరు 2 ప్యారలల్స్ గమనించండి. పక్కకి వెళ్తున్నా నేను, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న ప్యారలల్స్ 2 గమనించండి. అప్పులు ఎక్కువ చేసే ఈ ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం మీద కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రధాన ఆరోపణగా దాడిగా ఉందంటే కాంగ్రెస్ది టీఆర్ఎస్ మీద, వీళ్ళు తెగ అప్పులు చేసేశారు, ముంచేశారు 7 లక్షల కోట్ల అప్పులు అనేది ఒక ఆరోపణ. ఆరోపణ దాడితో జనాల్లో బాగానే పర్కులేట్ అయింది, అది జనాల్లోకి వెళ్ళింది. దానివల్ల కొంత టీఆర్ఎస్ బాగానే నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్లో దాడి వెనక కూడా ఇది శ్రీలంక కాబోతుంది, అప్పులు తెగ చేశాడు జగన్ అనేది ఒకటి. నిజాలు కాసేపు పక్కన పెట్టండి, మోడస్ ఆపరెండి మొత్తం కామన్గా ఉంటాం. అది అయింది, ఇద్దరు అధికారంలోకి వచ్చారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు గారు.
గారు. తర్వాత చూడండి, మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా శ్వేతపత్రాల విడుదలతో తన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. శ్వేతపత్రాలు విడుదల చేసింది కదా, ప్రాజెక్టుల మీద ఇత్యాది రెవెన్యూ ఇట్లాంటి అప్పుల మీద శ్వేతపత్రాలతో మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రాసెస్ కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ మోడస్ ఆపరండి శ్వేతపత్రాలతోనే మొదలైంది. దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ప్యారలల్ హ్యాపెన్. జరుగుతున్న పరిణామాల్లో ప్యారలాలిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు తను చెప్పిన వాగ్దానాల్లో చాలా భాగం ఈ రోజు మెగా డిఎస్సి కానీ లేకపోతే పెన్షన్ల పెంపు కానీ ఇట్లాంటివి చేసుకుంటా వస్తున్నారు. తెలంగాణలో ఆ విషయంలో పెద్ద గ్యాప్ ఉంది. ఇంకా చెప్పిందంతా చేయలేకపోతున్నారు. రుణమాఫీ ప్లానింగ్ లోనే ఉంది. చేయనివ్వండి, చేసి మరి అసంతృప్తులు లేకుండా అది నిజంగా జరగాల్సిన వాళ్ళందరికీ జరగాలనే కోరుకుందాం. జరుగుద్ది, మంచిదే. కానీ నేను దాని కాదంట్లో రుణమాఫీ ఒకటే కాదు కదా, 6 గ్యారంటీలు ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఆ గ్యాప్ నేను చెబుతున్నా. అంటే తెలంగాణలో ఇంకా కొంచెం ఆ పథకాల విషయంలో గ్యాప్ ఉంది. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి పెన్షన్లతో కొంచెం ముందుకెళ్ళింది. రైట్. అంటే పాపారావు గారు నిన్న యనమల మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పుడు కంటే ఎక్కువగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలి అని. నిస్సందేహంగా కోరాలి. ఎందుకంటే మరి కేంద్ర ప్రభుత్వానికి 16 సీట్లు తన సీట్లతో, పవన్ కళ్యాణ్ గారి 3 సీట్లతో మద్దతు ఇస్తున్నప్పుడు, రెండు సీట్లతో 18 సీట్లతో మద్దతు ఇస్తున్నప్పుడు కేంద్రాన్ని అడగటం కరెక్ట్. అది అడగపోవటమే తప్పు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పెరగాలి, అది రిక్వెస్ట్గా చెప్పారు. నేను చూశాను అయింది మన యనమల గారు. రిక్వెస్ట్ ఏం కాదు, ఓ డిమాండ్గానే సాధించుకోవాల్సిన అవసరం. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పెరగాలి ఓవరాల్గా. అదే కాకుండా ఆయన చెప్పిన కొన్ని ఇతర అంశాలు కూడా నేను నోట్ చేశాను. యనమల గారు చెప్పిన ఈ దుబారా పెరిగిందన్నారు గత ప్రభుత్వంలో. అది కొంత, ఎందుకంటే దానిలో గతంలో మనం ఈ సలహాదారులను చాలామంది ఉండటం ప్రభుత్వానికి ఇవన్నీ విన్నాము, చూసాము. బహుశా ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయకపోతే దుబారా తగ్గించడం రూపంలో మొదటగా తీసుకునే చర్యలు అదొకటి గమనార్హం. రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఆదాయం పడిపోయిందన్నారు. అది నాకు ఎందుకన్నా వైసీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆదాయం పడిపోయింది అనేది నేను ఐ కాంట్ స్వాలో. ఎందుకంటే నాకు తెలిసినంతలో మీరు కోవిడ్ టైంలో కూడా జిఎస్టీ ఆదాయం పాజిటివ్లో ఉన్న రాష్ట్రం ఏపీ. అంటే బ్రహ్మాండంగా ఉంది ఏపీ. అవినీతి జరగ ఈ విషయాలు నేను తోలుకుపోవటంలా. మీకు జనాలకు డబ్బులు ఇస్తా పోతున్నప్పుడు 4 లక్షల కోట్లు ఏదో ఆయన ఇచ్చారని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఉన్నప్పుడు ఈ జనాలు ఖర్చు పెట్టేటప్పుడు ఆ ట్యాక్స్ ఆదాయంగా ప్రభుత్వానికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం పడిపోయింది. ఆదాయం తక్కువ ఉంది నిజం, కానీ ఆ వచ్చే ఆదాయం కూడా పడిపోయింది అనేది ఎందుకనో వాస్తవం అని నేను అనుకోవట్లా. ఎందుకంటే మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్గా అన్ని లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, జనాల డబ్బులు తీసుకెళ్లి మార్కెట్లో ఖర్చు పెడుతున్నప్పుడు అవి పన్నుల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కి వచ్చే ఇది ఎక్కువ ఉంటుంది. కాబట్టి కోవిడ్ టైంలో కూడా జిఎస్టీ ఆదాయం పెరిగిన స్టేట్స్లో ఒక తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ది స్టేట్. చాలా తక్కువ రాష్ట్రాలకి కోవిడ్ టైంలో ఆదాయం పెరిగింది. కాబట్టి ఆదాయం పడిపోయింది అనుకోవట్లా. మిగతా విషయాలు ఏది మాట్లాడినా ఆదాయం పడిపోయింది అనుకోవట్లా. కాకపోతే ఆయన చెబుతుంది దీనిలో ఏంటంటే ఆదాయం పడిపోయిందనే మాట ఆయన మాట్లాడటం వెనక రేపు పొద్దున పన్నుల ఆదాయం పెంచుకోవడానికి దారులు వెతకాలనేది కూడా దీనిలో చెప్పాడు ఆయన. అది మరి ఏమన్నా ఎట్లాంటి పన్నులు పడతాయి, ప్రజల మీద ఏ భారాలు మోపబోతున్నారు, అది కొంత రేషనల్ గా సరైన పద్ధతిలో లేకపోతే అసంతృప్తికి దారితీస్తుంది. ఎందుకంటే గతంలో జగన్ ప్రభుత్వం ఓటమికి కూడా కారణం ఏంటంటే అర్బన్ రిఫార్మ్స్ పేరుతో చెత్త పన్ను దగ్గర నుంచి రకరకాల పన్నులు వేసినటువంటి కారణాలతోనే విద్యుత్ ఛార్జీల పెంపు, అలాగే పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ఎక్కువ ఉందనేది ఇన్ని కారణాలతో ఆ ప్రభుత్వం దెబ్బతింది. కాబట్టి మళ్ళీ పన్నుల పెంపు, ఆదాయం పెరగలేదు జగన్ ప్రభుత్వం పేరులో అనే పేరుతో మళ్ళీ పన్నుల మోత అనేది మోగించకూడదు అనేది, సాధ్యమైనంత వరకు హేతుబద్ధీకరించాలి, పన్నుల్ని తక్కువ స్థాయిలోనే ఉంచాలి అనేది అనుకోవాలి. ఓకే. రెండోది ఆయన ప్రస్తావించింది సీకింగ్ హయ్యర్ డివల్యూషన్ 41% ఆర్ 42% షేర్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని. అయితే అక్కడ ఆయన మిస్ అవుతున్నా. బాగుంది. ఇప్పుడు 41% ఇస్తున్నారు. అసలు 41% నుంచి 42కు పెంచమని ఆయన పెంచుకుందాం, పెంచితే మనకు 1% ఏదో ఒకటి బాగుంది. కానీ అసలు 41% ఉన్నది ఇస్తున్నారా ఇప్పుడు మనకి? సెస్లు సర్చార్జీల రూపంలో ఎన్ని కోతలు పడుతున్నాయి రాష్ట్రాలకి? రాష్ట్రాలు అన్ని ఈ విషయంలో కొంత ఎప్పటి నుంచి రిఫర్ అవుతున్నాయి. సెస్లు సర్చార్జ్ మీకు చెప్తా. సెస్సు సర్చార్జ్ అనేది ఏంటంటే మామూలుగా మనకి ఇక్కడ నుంచి జిఎస్టీ పన్నులు కేంద్రానికి వెళ్తాయి, పన్నుల ఆదాయం కేంద్రానికి చేరుంది. దానిలో ఒక 41% తీసి కేంద్రం, ఇప్పుడు ఉన్న పద్ధతి అయితే కేంద్రం రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దీనిలో మామూలుగా అయితే ఏంటంటే కేంద్రం దగ్గర ఉన్న పన్ను ఆదాయం మొత్తం రాష్ట్రాలకి పంపిణీ అవుద్ది 41% రేషియోలో. కానీ ఇక్కడ మీకు ఏంటంటే సెస్సు సర్చార్జ్ చేస్తే సెస్సు సర్చార్జ్ రూపంలో వసూలు చేసుకున్నటువంటి ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో పంచుకోవక్కర్లా. పన్నుల రూపంలో వసూలు చేసుకుంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి, కానీ సెస్సు సర్చార్జిగా వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వక్కర్లా. అలాంటి సెస్లు సర్చార్జీలని ఈ ప్రభుత్వం బీజేపీ గతంలో అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో విపరీతంగా సెస్సుల్ని సర్చార్జీలని పెంచింది. దాంతో
కేంద్ర ప్రభుత్వ వాటా పెరిగిపోయి మొత్తం పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు వచ్చే వాటా తగ్గింది. ఆల్మోస్ట్ 36%, 35% దాకా కూడా ఆ మేరకే వస్తుంది రాష్ట్రాలకి రావాల్సిన దాన్ని. అంత కూడా రావట్లా నాకు తెలిసి అయితే 41% రావట్లా. అసలు ఆ డిమాండ్ కూడా రేపు పెట్టాలి. ఎందుకంటే మొన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది ఆర్థిక మంత్రులు కూడా, దక్షిణాది కాదు కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా మొన్న జరిగిన ఫైనాన్స్ మినిస్టర్తో బడ్జెట్ గురించి జరిగిన సమావేశంలో సెస్లు సర్ఛార్జీల్ని తగ్గించాలి, ఆ ఆదాయాన్ని కూడా డివాల్వబుల్ అంటే రాష్ట్రాలతో పంచుకునే ఆదాయంగా చట్ట సవరణ చేయాలని అడుగుతున్నారు. సెస్లు సర్ఛార్జీల ఆదాయాన్ని కూడా రాష్ట్రాలతో పంచుకునే విధంగా చట్టాలని సవరించాలని ఆర్థిక మంత్రులు మొన్న ఫైనాన్స్ మినిస్టర్తో బడ్జెట్కి సంబంధించి మీట్ అయినప్పుడు అడిగారు. కాబట్టి ఈ మీట్ ఇట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ గొంతులో గొంతు కలపాలి. సెస్లు సర్ఛార్జీల ఆదాయంలో వాటా రావాలంటే తప్పితే ముందు వస్తున్న ఈ 41% ఆదాయం కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. ఆల్రెడీ వస్తుంది 33, 34, 35 ఆ రేంజ్లోనే వస్తుంది, 41% రావటంలా. కాబట్టి 41%కి దారం అంటే మనం దారం కట్టి తీసుకోగలగాలంటే మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఈరోజు వస్తున్న ఆదాయం 41% సరిగ్గా వచ్చేటట్లు ముందు చేయాలి. రైట్. అంటే పాపారావు గారు, ఇక్కడ అవినీతి సొమ్మును రాబట్టడం అనేది ఎంత ఇంపార్టెంటో, నిధులు రాబట్టడం అలాగే కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవడం అనేది కూడా అంతే ప్రియారిటీ, నిధులు పెంచుకోవడం. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఢిల్లీ టూర్ అఫీషియల్గా ఈరోజు 6వ తారీఖున ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు. అది కూడా శుభపరిణామమే. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి సార్ట్అవుట్ కావాలని మనం కూడా అందరం కోరుకుందాం. అంతకుమించి ఇప్పుడు కేంద్రం ఈ పోలవరం అమరావతి విషయంలో ఏ విధంగా అడ్రస్ చేయాలంటారు? కేంద్రం బాధ్యత ఏంటి? పోలవరం సరే ఈసారి చంద్రబాబు గారు ఆయన చేతిలోనే అట్టు పెట్టుకుంటారా, కేంద్రానికి వదిలేస్తారా అనేది ఒక ప్రశ్న. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ మాట్లాడినప్పుడు ఇదే వేదిక మీద పోలవరం బహుశా ఆయన బడ్డెని పెట్టుకోకుండా ఉంటేనే మిగతా వ్యవహారాలు సులువుగా చేసుకోగలరు అనేది నేను అన్నాను. సరే కాదనుకుని వాళ్ళే తీసుకున్నా, దాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే రెండు, ఒకటి దాన్ని పూర్తి చేసే బాధ్యత ఒకటి, రెండోది రాజకీయంగా దుమారాలు లేకుండా చూసుకునే బాధ్యత. గతంలో మోడీ గారు ఆరోపించారు ఒకసారి ఏటీఎం అయింది పోలవరం ఈయనకి, అట్లాంటి మళ్ళీ దుమారం లేకుండా 4 సంవత్సరాల టైంని పెట్టుకున్నారు ఆయన. అంటే బహుశా ఆయన పదవీ కాలం అయిపోయేలో పోలవరం పూర్తి అవ్వాలనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి అది సాధించడం ఒక ఇది. రెండోది దానికి డబ్బులు తెచ్చుకోవాలి. డబ్బులు అంటే మీరు కనుక మీ మీద భారం వేసుకుంటే కనుక మేమే పూర్తి చేస్తాం గతంలో లాగా అనేటట్లయితే కనుక నిత్యం కేంద్రంతో లావాదేవీలు జరుగుతూ ఉండాలి. రెండోది ఇక్కడ ఏంటంటే మీరు అమరావతి విషయంలో 15,000 కోట్లు మొన్న అయితే టెంటేటివ్గా అడిగిన వాస్తవం. మరి సరే అది ఎంత అంటే నేను ఇంత మళ్ళీ ఒకసారి కోట్ చేస్తున్నాను. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారే ఆయన కొత్త పలుకులో ఆయన చెప్పింది ఏంటంటే 2-3 సంవత్సరాలు కొత్త పలుకులో అనుకుంటా 2-3 సంవత్సరాల కాలంలో అమరావతి పూర్తవుద్ది అనేది అంత రేషనల్ ఇది కాదని, అంత హేతుబద్ధంగా ఆలోచన కాదేమో అన్నట్లు అన్నారు. కాబట్టి సుదీర్ఘకాల వ్యవధాన జరిగే ప్రక్రియ అది. బహుశా చంద్రబాబు గారు సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా ఆయన పార్టీయే కంటిన్యూ అయిన అధికారంలో దిగిపోయిన తర్వాత కూడా ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉండేది ఉంది. కాబట్టి దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవడానికి నిధులు మళ్ళీ అట్లాగే కంటిన్యూస్గా స్ట్రీమ్లైన్ అవ్వడానికి ఆయన ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారిగా రిలీజ్ చేయరు. మీరు అడిగినా కానీ ఇన్ని వేల కోట్లను అడిగినా ఒక్కసారి రావు. పూర్తయిన ప్రాసెస్ మళ్ళీ బిల్స్ ఇవ్వటం అది ఉంటుంది కదా, దాని ప్రకారం మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 5 సంవత్సరాలకే కాకుండా కొంత సుదీర్ఘకాల వ్యవధిన అమరావతి ఎలా పూర్తి చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన ఆయన చేసుకోవాలి. రైట్. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ ప్రత్యేకంగా చట్టాలు లేవు, అలాగే రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది దీనికి ఆప్ట్ కాదు అని అంటున్నారు. మీ ఆలోచన ఏంటి? అలాంటి చట్టం ఏమైనా తెచ్చే యోచన ప్రభుత్వం చేయొచ్చా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం? చట్టం తెస్తే సరే, వాళ్ళు తేవాలనుకుంటే తెస్తారు. కావాలి దానికి సరే యనమల గారి సజెషన్ అది. బహుశా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా లేరు కాబట్టి ఆ గ్యాప్ ఆయన ఫిల్ చేసుకుంటున్నారో కానీ సజెషన్ అది. కాబట్టి చేశారనుకోండి, ఒకవేళ అదే కనుక జరిగితే, ఒకవేళ తెస్తే ఇండివిజువల్గా అవినీతికి పాల్పడిన వారి నుంచి ఇండివిజువల్గా వాటిని కలెక్ట్ చేస్తారా, లేదంటే నీకు వేరే పద్ధతి ఏమైనా ఉంటుందా? ఈరోజు వ్యక్తిగత వాస్త అయినప్పుడు వేరే పద్ధతి ఉంటుంది, ఇంకో పద్ధతి. పార్టీల నుంచి ఏం కలెక్ట్ చేస్తారు? పార్టీలు అట్లా కాదు, వ్యక్తిగతంగా కలెక్ట్ చేయాల్సిందే. అయితే నేను చెప్పేది ఒకటి, ఇదంతా మీరు చట్టం తెస్తే ఏంటంటే ప్రజల ముందు కొంచెం అవినీతి వ్యతిరేక పోరాటంగా బాగుంటుంది. చూడటానికి బాగుంది, చేయటానికి కుదురుద్దా అనే ప్రశ్న ఉంది. చేయటానికి కుదిరితే ప్రజలంతా సంతోషిస్తారు, మేము కూడా ఇక్కడ అందరం సంతోషిస్తాం, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, సంతోషించేది. దేశమంతటికి కూడా ఒక మోడల్ అది, దేశమంతటికి కూడా ఒక మోడల్. కానీ చూడటానికి బాగుంది, జరగటానికి ఆచరణలో సాధ్యం కావటానికి దేర్ ఇస్ మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అంటారు కదా. మీ ప్రయత్నం కప్పు టీ నోటి దాకా వెళ్ళే లోపు కింద పడకూడదు, పడిపోకూడదని ఏమీ లేదు. అలాగే చాలా ఉన్నాయి దీనిలో. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాలు అడ్డం వస్తాయి, లేకపోతే దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు లాంటి వాటికి
కోర్టుల మీద కేసులకు వెళ్తే అవన్నీ అడ్డం పడతాయి. ఇది లాంగ్ లీగల్ లిటిగేషన్తో కూడిన ప్రాసెస్. Right. పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా ఉంది దీనిలో. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఎవరి మీద మీరు రాజకీయంగా ఈ చట్టాలు తెచ్చి ఏది చేయాలనుకున్నా వాళ్ళు కూడా ఓ పొలిటికల్ ఆశ్రయం పొందుతున్నారు. ప్రతిసారి పోయి ఎక్కడో చోట ఆశ్రయం పొంది వీటి నుంచి తప్పించుకోవటం గత నుంచి చరిత్ర అంతా జరుగుతుంది. ఇదే రాజకీయ అండాదండా ఉన్న వాళ్ళు. కాబట్టి ఈ రెండింటిని తప్పించుకొని ఓవరాల్ దేశవ్యాప్త చట్టాలు కానీ ఇతరత్ర దీన్ని తప్పించుకొని రాజకీయ బెడదల్ని రాజకీయ ఆశ్రయాల ఒత్తిడిని తప్పించుకొని మీరు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాండంగా సంతోషిస్తారు. ఇక్కడ కూడా మేము క్లాప్ చేస్తామని అన్నాం. రైట్. థ్యాంక్ యూ పాపారావు గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలు అలాగే యనమల లేఖపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.